మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. భార్య అనగానే ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. భర్త ఎలా ఉన్నా భార్య సర్దుకుపోవాలి, బాగుండాలి, మంచి భార్యగా ఉండాలి అంటారు. భర్త బిహేవియర్లో ఏ మాత్రం మనకి లొసుగులు లోపాలు కనిపించినా భార్య మంచిగా ఉండగలుగుతుందంటారా? మంచి భార్య అవుతుంది అంటారా? సమాజం ఏ విధంగా చూస్తుంది? అంటే దాన్ని మంచిగా ట్రాన్స్లేట్గా మీకు చెప్పాలి అని అంటే, క్యాన్ ఏ వైఫ్ బీ గుడ్ వైఫ్ ఫర్ ఎ బ్యాడ్ హస్బెండ్? ఒక హస్బెండ్ బ్యాడ్ అనే ఒక ఉన్నా కూడా వైఫ్ మంచిగా ఉండగలుగుతుందా, ఉండాలా అనే ఒక సమాజం ప్రెషర్ అయితే ఉంది. ఏంటి, భర్త ఎలాంటోడైనా భార్య మాత్రం అసలు ఆ పతివ్రత శిరోమణి, సతీ సావిత్రి, అనసూయ ఈ లెక్కలకెక్కాలనే ఉద్దేశంతో వాళ్ళ మనసును చంపేసుకుని, ఒకవేళ చంపుకోకుండా కాస్త ఎదురు తిరిగితే సమాజం దాన్ని చెడు మార్గంలో బరితెగించింది అని ఒక ట్యాగ్ లైన్ ఇస్తూ ఇలా అయితే జరుగుతుంది. అసలు ఏమవుతుంది, ఒక చెడ్డ భర్త ఉండటం వల్ల ఆ రిలేషన్ వైఫ్ ఎంతవరకు సర్దుకుపోయి గుడ్ అనిపించుకోగలుగుతుంది అని మనం కొన్ని చెప్పుకుంటే గనక, భర్త ఈ రిలేషన్ చాలా సెన్సిటివ్గా బ్యూటిఫుల్గా ఉండే రిలేషన్లో భార్య ఒక్కరు మాత్రమే సర్దుకుని మంచిగా ఎలా ఉండగలుగుతారు, ఈ క్వాలిటీస్ ఉండే ఒకవేళ బ్యాడ్ హస్బెండ్ అనే మనిషి ఉన్నప్పుడు ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే, ఏమవుతుంది ఆ పరిస్థితి అనుకుంటే గనక. ఎందుకంటే ఇలాంటి హస్బెండ్ ఉంటే ఈ వైఫ్ ఏమండర్గో అవుతుందో తెలిస్తే, ఎవరైతే సర్దుకుపో దీనికేనా ఇట్లా చేస్తున్నావు, దీనికేనా ఇదే కదా సర్దుకుపోవచ్చు కదా అని చెప్పే వాళ్ళకి ఏమైనా కనువిప్పు కలుగుతుందేమో చూద్దాం. అది అత్త అయినా కానివ్వండి, అమ్మాయి అయినా కానివ్వండి, లేకపోతే ఆడపడిచైనా కానివ్వండి, చుట్టుపక్కన వాళ్ళైనా కానివ్వండి, బంధువులైనా కానివ్వండి. సో కాబట్టి ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఎమోషనల్గా. బ్యాడ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బ్యాడ్ హస్బెండ్ అంటే క్వాలిటీస్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాము. ఒక హస్బెండ్ రోల్ పాటించకుండా ఉన్న వ్యక్తి మీద వైఫ్ అని ఆమె ఎమోషనల్గా చెదిరిపోద్దా? ఖచ్చితంగా చెదిరిపోతుంది. ఈ ఎమోషనల్గా చెదిరిపోయే ఆమెకి ఎంబటే కట్ అనగానే ఇలా మహానటిలాగా ఎంబటే గుడ్ వైఫ్ అయిపోయి, నీకు వెంటనే కాళ్ళొత్తేసి నీకు ఇట్లా హారతి పట్టేసి భర్త అని ఇట్లా ఇస్తుందా? సింపుల్. సో హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బిహేవియర్, వైఫ్ టు బి గుడ్, రైట్? ఎమోషనల్ ఇంపాక్ట్ విపరీతంగా ఆమె మీద పడటం వల్ల ఖచ్చితంగా ఆమె బిహేవియర్లో డిఫరెన్స్ రావడం జరుగుతుంది. కానీ మన సమాజం ఒక లుక్ ఎప్పుడు బైనాక్యులర్స్ వేసి భార్య మీద ఉంటుంది కాబట్టికే భార్య సరిగా చూడట్లేదు అనే ఒక వైపుకు టర్న్ చేయటం జరుగుతుంది. అసలు కథ పోతుంది, సైడ్కి ట్రాక్ అయిపోతుంది. ఎప్పుడు అంతే, ఇలాగే అసలు గొడవ పక్కకు పోయింది, ఈ ట్రాక్ మొదలవుతుంది. ఏదైతే ప్లే చేస్తూ ఉంటుందో ఇంట్లో లేచినప్పటి నుంచి ఆ ఎమోషనల్ ఎప్పుడైతే ట్రామా ఉంటుందో దాని వల్ల కలిగే ఫీలింగ్స్, చిరాకు ఆమె మొహంలో కానీ, పద్ధత కానీ, పడడంలో కానీ, కోపంగా కానీ, గులగట్టం కానీ, ముఖం మాట ఇవన్నీ చూస్తారు. ఆఖరికి ఏమవుతుందంటే, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి వాడు అలా చేస్తున్నాడు అనే దానికి. వెల్ సెడ్ ఉషా, ఇది మాత్రం కరెక్ట్. ఇలా అయితే చాలా వరకు జరుగుతుంది. ఇంకొకటి ఏమవుతుంది అంటే, బేసికల్గా విమెన్ బ్యాడ్గా తయారవ్వడానికి అని కాదు, తయారవ్వాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే, ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ అంటే ఏంటి అంటే, డిస్రెస్పెక్టబుల్ బిహేవియర్. అంటే ఇప్పుడు ఇట్లా ఇంట్లోకి వస్తానే అసలు ఒక మనిషి ఉంది, నా ఈ సంస్థానం నడిపేయడానికి ఒక రాణి, ఒక క్వీన్ నేను తెచ్చుకున్నాను, ఆవిడ ఇట్లా నేను బయటికి వెళ్ళినా ఆవిడ ఉంది కాబట్టి ఇళ్ళు నిస్సంకోచంగా నడుస్తోంది, పిల్లల్ది నడుస్తోంది, నాకు బట్టలు కానీ నాకు ఫుడ్ కానీ ఇదంతా నడుస్తున్నాయని ఒక రెస్పెక్ట్ లేకుండా, అసలు ఒక మనిషి ఉన్నది లేదు, ఒక సోఫా, ఒక ఫ్రిడ్జ్, ఒక భార్య అనే ఉద్దేశంతో ఉండి, అలా కాకుండా సో అన్కైండ్గా బిహేవ్ చేస్తారు. లైక్ ఆమె ఎమోషనల్లీ హర్ట్ అయింది, ఇట్లా ఈయన పట్టించుకోవట్లేదు, అది కూడా అంటే ఆవిడ విపరీతంగా ఏడుస్తుంది కూడా, అసలు పట్టించుకోకుండా వెళ్ళి వాళ్ళ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే అసలు దుర్మార్గం అన్నట్టు, అంటే ఆ కరుణ అనేది లేకుండా ఉండి, దాని తర్వాత అబ్యూజివ్, అంటే అడ్డమైన నానా బూతులు తిడుతూ. అంటే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, చాలా టిప్ టాప్గా ఉన్న ఆస్తిపరులను తీసుకోండి, మిడిల్ తీసుకోండి, లేబర్ అని మనం అనుకుంటుంటాం చూడు, లేబర్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడొద్దని ఒక పదాలు యూజ్ చేస్తుంటాం.
అంతకంటే నీచంగా హై స్టాండర్డ్స్లో ఉన్న ఈ టైపు ముసుగు వేసుకున్న వాళ్ళు అంతకంటే చాలా నీచమైన లాంగ్వేజ్ మాట్లాడుతూ భార్యల్ని కానివ్వండి, భార్య వైపు తల్లిదండ్రులను కానివ్వండి, వాళ్ళ చుట్టాలను కానీ తిడుతూ ఆమెను కూడా స్వతహాగా ఫిజికల్ అబ్యూజ్, లాంగ్వేజ్, వర్డ్స్ కూడా అట్లా మాట్లాడిన వాడి మీద ఎక్కడ వరకు మంచిగా బిహేవ్ చేయాలనిపిస్తుంది. మీరు ఎవరైతే ఒక భార్యని ఇలా బిహేవ్ చేయాలని ఒక ట్యాగ్ లైన్ వేసే సొసైటీలో జ్యూరీ మెంబర్స్ ఉంటారు చూడు, ఈ జ్యూరీ మెంబర్స్ని అడుగుతున్నా నేను క్వశ్చన్. నీకు అట్లా ఉంటే నువ్వు ఇదే జ్యూరీ మెంబర్లో నువ్వు మెంబర్గా ఉండకుండా ఆపోజిట్లో ఉంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? అట్లా కాకుండా ఈ రిలేషన్లో కమ్యూనికేషన్ లేకపోతే కూడా హస్బెండ్ బ్యాడ్ హస్బెండ్ కిందనే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కమ్యూనికేషన్ అంటే లెట్ us assume ఈజ్ బయింగ్ సంథింగ్, ఈజ్ ఇన్వెస్టింగ్ సంథింగ్, లేకపోతే పిల్లల్ని ఏదో చేయాలనుకున్నాడు, లేకపోతే భార్యకి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏదో కొనియాలనుకున్నాడు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు, లేకపోతే ఈరోజు ఒక ఫంక్షన్ ఉందనుకున్నాడు, లేకపోతే ఏదో ఉంది మొత్తానికి అలా. అది ఎవరితో కనెక్టింగ్ ఉంటుంది? ఫ్యామిలీతో కనెక్టెడ్ టాపిక్. బట్ కమ్యూనికేషనే చెయ్యరు. అంటే దే వోంట్ కన్సిడర్ దట్ లైక్ ఈమె ఇంపార్టెంట్ రోల్ నా లైఫ్లో సగభాగము నేను డిస్కస్ చేయాలా. ఏ కమ్యూనికేషన్ లేకుండా అది ఓన్గా ఒకడే నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఎలా ఉంటుంది? ఈమెకు అసలు నేను ఉన్నానా లేదా, ఈయన ఏమైతే ఈయన నాకేం సంబంధం అనే ఒక డిస్రెస్పెక్ట్ అయిపోయి ఆమె ఒక ఓన్ వరల్డ్కి వెళ్ళిపోయి ఆమె గుడ్ బిహేవియర్ అంటే రిలేషన్ టువర్డ్స్ ఈమె ఎఫర్ట్స్ పెట్టడానికి మాత్రము ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉండదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటంటే నమ్మకం పోవటం. ఎప్పుడైతే ఐ కాంట్ సే ఓన్లీ ఎఫ్ఐఆర్స్ అని, నమ్మకాన్ని పోగొట్టుకొని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కానీ అబద్ధం చెప్పటం, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రికే వెళ్తారు లేకపోతే అబద్ధం చెప్పటం, లేకపోతే వాళ్ళ చెల్లెకి ఏమైనా చేస్తారు అబద్ధం చెప్పటం, లేకపోతే ఇట్లాగే గర్ల్ ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం. ఈ యాంగిల్లో ఏదో ఒక నమ్మకం మనిషి మీద పోయినప్పుడు షీ విల్ బికమ్ అసలు అంటే టోటల్గా చింపేసుకుంటుంది. ఇంకా చల్ అనే ఫీలింగ్ లోపల వస్తుంది. మీరు అనుకుంటుండొచ్చు నోరెత్తి నా భార్య నన్ను ఏమనట్లేదు, కానీ లోపల ఇదే ఫీలింగ్ ఉంటుంది, వీడేంటి. నేను స్వతహాగా ఒక 60 ఏళ్ళున్న వయస్సున్న ఆవిడతో ఒక 10 ఏళ్ల కిందట అంటే 50 ఏళ్ళు ఉండొచ్చు మాట్లాడుతున్నప్పుడు భర్త చాలా ఇబ్బంది పెడతాడంట ఉషా. ఎలా అంటే చాలా పిసినారంట. ఆస్తి బాగుంది, క్యాబుల్లో తీసుకెళ్ళడు, కారు కొనడు, నడిపిస్తాడు, ఆటో ఎక్కిన తర్వాత ఇంకా కొంచెం ఇంకొక కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటే ఎండలో కూడా ఏం కాదులే ఇక్కడికేగా నడువు అంటాడంట. అప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా అనింది. అసలు బేసికల్గా షీ ఈజ్ అ వెరీ క్వైట్. ఇప్పుడు 50 ఏళ్ల కిందంట ఆడవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి మీరు? అంత ఉన్నాం. ఏమనిపిస్తుంది అంటే నీ పొట్టోడ చంప పగలగొడితే బాగుండు అనిపిస్తుంది అని 15 మంది ఆడవాళ్ల ముందు చెప్పింది అంటే లోపల పెయిన్ ఉండు. 40 ఏళ్ల నుంచి ఎన్ని తిట్టుకొని ఉంటుంది అంటే. నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈరోజు బరితగించిన ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు అని మాట్లాడే వాళ్లకు 50 ఏళ్ల కింద ఆడవాళ్ళను కదిలిచ్చినా ఇలాంటి మాటలే వస్తున్నాయి అని చెప్పడానికి నేను ఒకవైపు బాధపడుతూ ఖచ్చితంగా ఒక హింట్ భర్తలకు ఇవ్వడం జరుగుతోంది ఇక్కడ. సో కాబట్టికే అలాంటి అంటే ట్రస్ట్ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మాత్రము ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశంలో ఓకే నీ దారి నీది కదా, నా దారి నాది అని మాత్రం తీసుకోవడం జరుగుతుంది. అండ్ అట్లా కాకుండా ఏంటంటే వాల్యూస్ డిఫరెంట్ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. వాల్యూస్ డిఫరెంట్ అంటే ఏంటి మేడం అని అంటే భార్యకి చాలా పూజలు చేయాలని ఉండొచ్చు, భర్తకి అవి పట్టకుండా ఉండొచ్చు. అలా కాకుండా భర్తకి భార్యకి చక్కగా పిల్లలతో కలిసి కూర్చుని పిల్లలతో స్పెండ్ చేద్దామని ఉండొచ్చు. పిల్లల్ని ఉండని మనం ఇద్దరు ఇలా తిరిగేసి వద్దామని ఉండొచ్చు. సో వాల్యూస్ అసలు టోటల్లీ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అంటే షీ ఈజ్ మోర్ కన్ఫైన్డ్ టు ద ఫ్యామిలీ అండ్ ఈజ్ మోర్ ఇర్రెస్పాన్సిబుల్. ఆయన సుఖం ఆయనదే. లేకపోతే ఇలాంటివి ఉన్నప్పుడు ఆ భార్యకి ఏంటి మనిషి ఖచ్చితంగా అతని మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుందా? యూ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ బ్యాడ్ హస్బెండ్ ఆర్ గుడ్ హస్బెండ్? బ్యాడ్ హస్బెండ్ కంపల్సరీ. బికాజ్ నేనేం చెప్తున్నా బ్యాడ్ గుడ్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ ఫ్యామిలీ, అది నేను బ్యాడ్ గుడ్ అనను. ఒక్కొక్కళ్ళకి ఒకటి మంచి అనిపిస్తుంది, ఒకళ్ళకి చెడు అనిపిస్తుంది. బట్ మనం అది అసలు ఆ టాపికే మాట్లాడు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఫ్యామిలీ అంటే భార్య బిహేవియర్ బ్యాడ్ ఎఫెక్ట్ ఎవరు భర్త మీద చూపించడం, లేకపోతే పిల్లల మీద చూపించడం, లేకపోతే అటు తల్లిదండ్రుల మీద ఇటు తల్లిదండ్రుల మీద సమాజం మీద, ఈ 5 లేకుండా నువ్వు ఏ బిహేవియర్ నీ ఇష్టంగా చేసుకున్నా గో ఫర్ ఇట్.
ఈ మధ్య కొత్త ట్యాగ్ లైన్ ఏంటంటే నీ మనసుకి ఏమనిపిస్తే అది చెయ్యి. ఈ మధ్య లివ్ యువర్ లైఫ్, ఎవరిని దేకకు, నీ ఇష్టం ఉంది చేసుకో. ఇట్ డజంట్ మీన్ నీ ఇష్టం ఉన్నది చేసుకో. ఇట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ టు ఆల్ దీస్ ఇన్ ఎ బ్యాడ్ వే, నీకోసం వైఫ్ టైం స్పెండ్ చేయి, ఎక్కడికన్నా నీ ఫ్రెండ్స్తో పోయి స్పెండ్ చేయి మంచిగా, అంటే నీ మనస్సుకు హాబీ ఏదైనా, వాటి గురించి నేను మాట్లాడట్లా. విచ్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ దీస్ పీపుల్, యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. అది నేను చెప్పదలుచుకోను. సో అలా గనక డిఫరెంట్ వాల్యూస్ ఉంటే కూడా ఏమవుతుందంటే ఆ రెస్పెక్ట్ అనేది తగ్గిపోయి షీ కాంట్ బి ఎ వెరీ కార్డియల్ గుడ్ టు హస్బెండ్. ఎందుకంటే తన మనసులో తన భర్త ఒక పైశాచికమైన మనిషి, బ్యాడ్ హస్బెండ్గా ఆమెకి పోట్రే అయిపోయింది. దీనికి ఈ రూట్లో ఉండాలి కదా మనిషి, సంస్కారం ఉన్న హస్బెండ్, లేకపోతే భర్త, లేకపోతే తండ్రి, లేకపోతే కొడుకు అని కొన్ని ట్యాగ్ లైన్స్ ఉంటాయి. వాటిల్లో ఏది ఆయన డిఫరెంట్గా చేసినా దెన్ షీ కాంట్ బి ఏ గుడ్ వైఫ్. ద మోస్ట్ ఎక్కడైతే నేను ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడైతే సర్వైవల్ మోడ్కి వైఫ్ వెళ్తుంది, వెళ్ళి అగ్రెసివ్గా మారి ఫైటింగ్ స్పిరిట్ పుంజుకొని వల్నరబుల్గా తయారవుతుంది అంటే గనక, ఎప్పుడైతే ఆమెకి ఎమోషనల్ అండ్ ఫిజికల్ సేఫ్టీ లేదని తెలుస్తుందో, ఈ మనిషితో ఉంటే నాకు సేఫ్టీ లేదు అని అనుకుంటుందో, ఎమోషనల్లీ కానీ ఫిజికల్గా కానీ, ఖచ్చితంగా భర్త మీద తను ఖచ్చితంగా ఇవే చూస్ చేసుకుంటుంది. సో భర్త అనే ఆ బ్యాడ్ పర్సన్ని పక్కకు జరిపేసి దెన్ ఇది కనిపించదు కదా, ద బిహేవియర్ విల్ బికమ్ వెరీ బ్యాడ్, then she will be considered as a bad woman or bad wife. సో ఈ బిహేవియర్స్ అన్ని మరి బ్యాడ్ హస్బెండ్ అంటే ఏంటి మేడం? క్లియర్లీ వెల్ డిస్క్రైబ్డ్ ఏంటి అంటే, నీ ఒక రోల్ బాధ్యత, భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు తీసుకొని వచ్చినప్పుడు నువ్వు 7 అడుగులు వేస్తూ కొన్ని వచనాలను చెప్పావు, అవునా? ఈ వచనాలు ఏదైతే నువ్వు అడిగేసి నీకు కష్టంలో సుఖంలో నేను తోడు ఉంటాను, నీ మంచి చెడు నేను చూసుకుంటాను, మనకున్న కల్చర్ ప్రకారం ఏం చెప్పాడో నేను నిన్ను పోషిస్తాను, బాధలో భరిస్తాను, బంధాన్ని కాపాడుకుంటాను అనే కొన్ని నువ్వు ఏదైతే ప్రామిసెస్ చేసి నిన్ను జీవితాంతం నెత్తిన పెట్టుకుని రాణిలాగా చూసుకుంటాను అని తీసుకొచ్చిన వాడివి, అందులో నువ్వు అవి చూసుకోకుండా నువ్వు తాగుడుకు బానిసయ్యి, బాధ్యతలు లేకుండా తిరిగి ఫ్రెండ్స్తో తిరిగి, ఇంటికి వచ్చిన తర్వాత క్వశ్చన్ చేస్తే ఈమెకే రంకుతనం అంటగట్టి కొట్టి పిల్లలను భయభ్రాంతులను చేస్తూ, పిల్లల చదువుకి కానీ దేనికి కానీ నువ్వు డబ్బు కానీ ఏమీ పెట్టకుండా, ఇంట్లోకి ప్రతి లేచిన దగ్గర నుంచి నీకు ఫుడ్ పెట్టడానికే భార్య కష్టపడుతూ, ఈ తల్లిదండ్రులను బాగా చూసుకోకుండా అటు ఆ తల్లిదండ్రులను సాటిస్ఫై చేయకుండా, ఏ బంధాలకు విలువ లేకుండా, నీ ఒక సొంత సెల్ఫ్ అంటే నీ ఒక హ్యాపీనెస్ కోసం నీ ఫ్రెండ్స్తో తిరుగుడో తాగుడో, నీ జలసాలో నీకున్న సర్వ కార్యకలాపాలను విలాస పురుషుడుగా నువ్వు తిరుగుతుంటుంటే అతన్ని ఏమంటారు? ఇందులో ఏ క్వాలిటీస్ ఉన్నా కూడా హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్యాడ్ హస్బెండ్. ఇఫ్ యు ఆర్ నాట్ కన్సిడరింగ్ యువర్ వైఫ్ అండ్ యువర్ చిల్డ్రన్, యువర్ అదర్ రిలేషన్, ద ఫస్ట్ సర్కిల్ని ఏ వేటిని లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు విచ్చలవిడిగా తిరుగుతున్నావు అంటే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్యాడ్ హస్బెండ్. దెన్ భార్య అనే ఆమె మంచి భార్య అవ్వడానికి, చెడు భార్య అవ్వడానికి ఈ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్. దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈ టైటిల్. సో కాబట్టికే ఈవిడ మారడానికి 200% భర్త విల్ బి ద రీజన్. మీరు ఇందాక అన్నారు ఇవన్నిటిని ఎవరికి చెప్పుకోకుండానే ఈమెదో ఈ ఫ్రస్ట్రేషన్ భంగిమలు కనిపిస్తాయి. ఆడవాళ్ళలో బాగా కనిపించేవి ఏంటంటే ముఖ కవలికలు, సౌండ్లు, గిన్నెల సౌండ్ అవుతుంటే ఆవిడకి ఏదో అయిందిరా అంటారు. అలా వీడు చాప కింద నీరులాగా చేసుకుంటూ పోతుంటే ఈవిడ అవి చెప్పకుండా ఈ మాటలు, అరవటాలు, ఈ గిన్నెల సౌండ్లు, లేకపోతే ముఖ కవలికలు అత్త మీదనో ఆడపడుచు మీదనో ఇవి చూపించే విధానాన్ని బట్టి ఈవిడను పోర్ట్రే చేయటం జరుగుతుంది. కానీ అండర్లయింగ్ అని అప్పుడేమంటారు, ఈవిడ ఇలా ఉంది కాబట్టినే వాడు అలా తయారయ్యాడు అని ఆ ట్విస్ట్ని ఇలా మార్చేస్తారు కాయిన్ని. అది విచిత్రమైన ధోరణి మాత్రం అనిపిస్తుంది కాబట్టి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ యార్ ఫర్ ఎ బ్యాడ్ హస్బెండ్ గుడ్ వైఫ్గా ఉండాలని కోరుకోవడం ఒక మూర్ఖత్వం, ఉండడం విపరీతమైన కష్టం, ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీరు అన్నట్టుగానే ఒకవేళ హస్బెండ్స్ కనుక వైఫ్ కావాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరెంత గుడ్ హస్బెండ్గా ఉన్నారో కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి పాయింట్ కూడా చూసేటప్పుడు
వాళ్ళలో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసాం. ఈ బిహేవియర్కి నా పాత్ర ఎంత ఉంది, నేను ఎంత ప్రోత్సహించాను, సో ఇప్పుడైనా సరి చేసుకునే ప్రయత్నం ఉందా తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఇలా ఎవరైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో రిలేషన్షిప్లో వచ్చే ఇష్యూస్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, పర్సనల్గా మాకు కౌన్సిలింగ్ కావాలి, ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం, మేము చాలా వీడియోస్ చూసాము, బట్ పర్సనల్గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చెప్పాలి, డిస్కస్ చేయాలనుకుంటున్నాం, మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఏ విధంగా కౌన్సిలింగ్ తీసుకుంటారా, ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, ఎక్కడికి ఇలా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు. దే కెన్ కాల్ అస్ ఆన్ అ స్క్రాలింగ్ నెంబర్. ఖచ్చితంగా ఇవాళ రేపు ఏ సమస్యనైనా ఒక చిన్న డిస్కషన్ తోటి, అంటే మాట్లాడుకోవటంతో అయితే నెరవేర్చడం జరుగుతుంది. కానీ ఆ మాట్లాడడానికి ఆ ఎదుటి మనుషులు సహకరిస్తున్నారా లేదా, నువ్వు అసలు మాట్లాడడానికి రెడీ ఉన్నావా లేదా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియక కూడా గొడవలు అవ్వడము, ఎక్కువ అవ్వటము, కాపురాలు విచ్ఛిన్నవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్, ఆ గైడెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు తెలుసు ఓవర్సీస్ నుంచి కానీ, మనకి యూఎస్ నుంచి, ఆస్ట్రేలియాస్ నుంచి అట్లా డిఫరెంట్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. దట్ వే వీఆర్ వెరీ మచ్ అప్రోచబుల్. They can call us on a scrolling number for online or offline. Thank you, ma'am. Thank you so much. సో ఇలా ఎవరైనా సరే రస్తా గారి వీడియోస్ చూసిన తర్వాత అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ చాలా మందికి ఉంటూ ఉంటాయి, సొల్యూషన్ కనుక కావాలి అనుకున్నా, ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తా గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మా ఈ వీడియోస్ స్టూడెంట్స్కి సంబంధించి కనుక, స్కూల్ పిల్లలు లేదా ప్రిన్సిపాల్స్ లేదా టీచర్స్ కనుక చూసి సెషన్స్ కనుక కావాలి, కాలేజ్కి ఇన్వైట్ చేయాలి అనుకున్నా, లేదా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి మా షోలో కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తా గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.